దేవునికి స్తోత్రాలు. మనం మత్తయి సువార్త 21 అధ్యాయించుకునే మాటలు చదువుకున్నాం. ఈరోజు ప్రపంచమంతటిలో మట్లాది వారం అనేటువంటి చిన్న ఫెస్టివల్ జరుపుకుంటున్నారు. యేసు యెరూషలేములో ఊరేగించబడ్డం, రాజుగా, ఆయన సమాధానకరుడుగా, రక్షణకర్తగా గాడిదను గాడిద పిల్లనికి యెరూషలేముకు చేరు ప్రవేశం చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఈ విషయం మత్తయి సువార్త 21లో ఉంది, అలాగే మార్కు సువార్త 11 అధ్యాయంలో ఉంది, యోహాను సువార్త 12 అధ్యాయంలో కూడా ఈ విషయాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు తనకు మరణకాలం దగ్గరకు వచ్చిందనగా, యేసు ప్రభువారు తనను గురించి ప్రవక్తలు ముందుగా ఎలాంటి ప్రవచనాలు చెప్పారో అవన్నీ తన విషయంలో నెరవేర్చవలసి ఉంది. కాబట్టి ఆయన గాడిదను గాడిద పిల్లను ఎక్కి యెరూషలేముకు జయప్రవేశం చేస్తాడని జకరియా ప్రవక్త ప్రవచించాడు. దాని నెరవేర్పుగా యేసు ప్రభు ఆ ప్రకారం చేయటం జరిగింది. చూడండి, జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవాలి. జకరియా గ్రంథం 9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును ధీరుడునై గాడిదను గాడిద పిల్లనెక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ యెరూషలేమును గురించి ఈ ప్రవచనం జకరియా ప్రవచించాడు. ఆ ప్రవచనం నెరవేర్పుగా యేసు ప్రభు గాడిదనెక్కి యెరూషలేమునకు వచ్చాడు. సరే, యేసు ప్రభు 21 అధ్యాయంలో మత్తయి సువార్తలో తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న పిల్లయు మీకు కనబడను, వాటిని విప్పి నా యొద్దకు తోడుకుని రండి. బైబిల్ గ్రంథం అంతా కూడా ఆధ్యాత్మిక మర్మాలతో కూడా రాయబడింది. దీన్ని మనం ఆధ్యాత్మికంగా మలుచుకోవచ్చు. యేసు ప్రభువారు జకరియా ప్రవచనాన్ని నెరవేర్చాడు. దానికి ఆధ్యాత్మికమైన సంగతులు కూడా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు తన గురించి ఏమి రాయబడిందో అక్షరార్థంగా కూడా నెరవేర్చాడు. ప్రవక్తలు చెప్పినదంతా బేత్పగే ప్రాంతాల దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు శిష్యుల్లో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామానికి మీరు వెళ్ళండి, అక్కడ గాడిద పిల్లలతో విప్పి తోడుకురండి. ప్రవక్తలు నా గురించి ప్రవచించిన ప్రకారం నేను వాటికి యెరూషలేముకు వెళ్ళాలి అని చెప్పాడు. అప్పుడు శిష్యులు వెళ్ళి వాటిని విప్పి తోలుకొని వచ్చే ప్రయత్నంలో ఎవరైనా ఎందుకు విప్పుతున్నారంటే ఇది మా ప్రభుకు కావాల్సింది అనండి, తోలి పెడతారని చెప్పారు. అలాగే శిష్యులు వెళ్ళి ఆ పని చేశారు. కట్టబడి ఉన్న గాడిదను విప్పుతుండగా ఎవరైనా ఏంటి దేన్ని విప్పుతున్నారు ఏంటంటే ఇది ప్రభువుకు కావాలన్నారు. అయితే తోలుకెళ్ళండి అన్నారు. దాన్ని విప్పి ప్రభువు దగ్గరికి తోలుకొని వచ్చారు. దేవుడికి స్తోత్రం. ఈ కట్టబడిన గాడిద లేదా గాడిద పిల్ల పాపముల్లో బంధించబడినటువంటి అపవిత్రుడైన మానవుడు సాదృశ్యం. పవిత్ర జంతువులు, అపవిత్రమైన జంతువులు అని ఉన్నాయి భూమి మీద. దేవుడు లేవీకాండం 11 అధ్యాయం అక్కడ ఉంటుంది. గాడిద కూడా అపవిత్ర జీవి కింద లెక్కొచ్చింది. ఎందుకనంటే కాలి గిట్టలు చీలి ఉండాలి, నెమరు వేయాలి. ఈ 2 కరెక్ట్గా ఉంటే పవిత్ర జంతువు. బహుశా దీనికి ఒకటే గిట్టు ఉంటుంది కాబట్టి అది పవిత్ర జంతువు కాదని మనకు అర్థం.
కాలికిట్ట చీలి ఉండాలి కింద, నెమరు వేయాలి. ఈ రెండు ఉంటాయి పవిత్ర జంతువులు, తినదగిన జంతువులని కూడా ఒక సూచన ఇచ్చారు. కాబట్టి గాడిద ఏ జాతిలో చేరిందంటే అపవిత్ర జంతువుల్లో చేరింది. కాబట్టి అది అపవిత్ర జంతువు దేనికి సాదృశ్యంగా అంటే పాపి అయిన మానవుడికి సాదృశ్యంగా ఉన్నాడు. అలాంటి వారిని వారి కట్లు విప్పి దేవుని దగ్గరికి మనం తీసుకురావాలి. కట్లు విప్పి మన వారిని దేవుడి దగ్గరికి యేసు ప్రభువారు తన శిష్యుల్ని ఇద్దరిని పంపాడు. ఎంతమందిని పంపాడమ్మా? ఇద్దరిని. ఆ గాడిదను తీసుకొచ్చే ప్రక్రియకి ఇద్దరు. అంతేకాదు తాను ఒక్కొక్క ఊరికి ఇద్దరిద్దరిని చొప్పున సేవకి 70 మంది శిష్యులను తనకు సిద్ధపరిచి ఊరికి 2 చొప్పున మీరు వెళ్ళి సువార్త సేవ చేశారండి అని ప్రభు వాళ్ళకి తరబేదించి పంపించారు. సేవకి వెళ్ళే ప్రయత్నంలో ప్రభు చెప్పింది ఏంటంటే 2 వెళ్ళండి అన్నాడు. ఆత్మల రక్షణ పనిలో ఎవరు వెళ్ళాలమ్మా? 2గా వెళ్ళండి అని చెప్పాడు. కాబట్టి ఎందుకు 2 వెళ్ళాలంటే అది బలమైన పని అయి ఉంటుంది. 2 వెళ్ళటంలో బలం. మొన్న ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు కదా, చాలామంది ఇప్పుడు విమర్శిస్తున్నారు 2 వెళ్ళుంటే బాగుంటుంది అని అంటున్నారు. 2 వెళ్ళుంటే బాగుంటుంది అంటే ప్రాణభయం చేతని కాదు, కానీ 2 ఉండటం చాలా మంచిదని చెప్తున్నారు. కాబట్టి ప్రియులరా, 2 దేవుడు సిద్ధపరిచి అనేక గ్రామాలకు పంపించాడు. అక్కడ సేవలో ఏమి జరిగిందో రిపోర్ట్ తీసుకురండి అని చెప్పాడు. అలాగే 2 దేవుడు పంపిన సందర్భంలో గాడిద పిల్లను విప్పే పరిచర్యలో యేసు ప్రభు కూడా 2 పంపాడు. వారు గాడిదను విప్పి ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ఇప్పుడు కట్టబడి ఉన్న గాడిద విడిపించబడాలి. కట్టబడిన గాడిద విడిపించాలి. ఒకప్పుడు మనమందరం కూడా గాడిదలు అలాంటి స్వభావం కలవారమే, అపవిత్రులమే, నానా విధములైనటువంటి అరిషడ్ వర్గాలనే పాపాలు మనం కలిగి ఉన్న వాళ్ళమే. కామము, క్రోధము, మోహము, మదము, మాత్సర్యం అనేటువంటి అనేక పాపాలు మన మీద ఏలుబడి చేసి మనం కూడా అపవిత్రమైన గాడిదను పోలిన వారమై ఉండగా ప్రభు మనల్ని రక్షించి విడిపించి మన బంధకాలు కట్లని విడగొట్టి మన ప్రభు తన దాసురంటే మనను స్వీకరించారు. మనమందరం కూడా మునుపు యేసుక్రీస్తుని ఎరగకముందు నీతిమంతులు కాదు, మనం కూడా పాపులమే. మనకున్న అనేకమైన కట్లన్నీ కూడా ఊడదీయబడి ఇప్పుడు మనం దేవుళ్ళ నీతిమంతులమయ్యాం, పరిశుద్ధులమై ఉన్నాం, దేవుని సొత్తైన ప్రజలమయ్యాం. దేవుడికి స్తోత్రం. ఒకప్పుడు అబద్ధాలు ఆడేవాడు, ఒకప్పుడు బూతు మాట్లాడేవాడు, ఒకప్పుడు సరస్వక్తులుండే, మోహం చూపులుండే, కామక్రోధాలుండే, ఇవన్నీ కూడా పగలు కక్షలుండే. ఇప్పుడు అవన్నీ కూడా మనలోంచి దేవుడు తీసేసాడు. ఎందుకంటే మనం విడిపించాడు మన యేసు ప్రభువు. దేవుడికి స్తోత్రం. మనం నూతన సృష్టిగా మారాం. మన బంధకాలన్నిటి నుంచి యేసు ప్రభువు మనల్ని విడిపించాడు. మనం దేవుని రాజ్యముగా, దేవుని ప్రజలుగా సిద్ధపడుతున్నాం. దేవుడికి స్తోత్రాలు కలుగురుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కట్టబడిన గాడిద బంధకాల నుంచి విడిపించబడినట్టుగా మనం విడిపించబడినాం. ఒకప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది త్రాగుబోతులకు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ యొక్క దురలవాట్ల నుంచి, అభ్యాసాల నుంచి బయటపడ్డారు. దేవుడికి స్తోత్రం. ఇక్కడంటే ఈ స్థానిక సంఘంలోని కాదు, సార్వత్రిక సంఘంలో చాలామంది పాప బంధకాల నుంచి బయటపడ్డారు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఇదంతా ఆయన కృప వల్లనే. ఇప్పుడు మనం ఆయనను మోసుకొని పోతున్నాం. మనం యేసును కలిగి ప్రయాణం చేస్తున్నాం, యేసుతో కలిసి నడుస్తున్నాం. మన మాట తీరు మారింది, మన ఆలోచన విధానం మారింది, మన చూపు మారింది, మన ఉద్దేశాలు, క్రియలు కూడా మారినాయి. ఎందుకంటే మనం యేసుతో కలిసి నడుస్తున్నాం. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆ గాడిద పిల్లను తీసుకురమ్మన్నారు. తీసుకొచ్చినప్పుడు వాటిని శుభ్రంగా తుడిచి
వాటి మీద బట్టలు పరిచి యేసును దాని మీద ఆశీనులుగా చేసి యెరూషలేముకు తీసుకుని వచ్చారు. దేవుడు స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఇక్కడ వచనం చూద్దాం. 5వ వచనం చూడండి. మత్తయి సువార్త 8. ఇదిగో ఓ యెరూషలేము చూడండి, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదనికి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమార్తెతో చెప్పు. రాజుల్లో పూర్వం నీతిగల రాజులు పెద్దగా ఉండేవాడు కాదు. రాజుల్లో నీతి ఎందుకు ఉంటుంది? వాళ్ళు దుర్మార్గాలు చేస్తారు, హత్యలు చేస్తారు, కీడులు చేస్తారు. కానీ ఈ రాజు అలాంటి వాడు కాదు. మన యేసు రాజు అందరికీ డిఫరెంట్గా ఉంటాడు. ఈయన ఏమండి, యుక్తులు ఎత్తులు పై ఎత్తులేసి రాజరికం కోసం సహోదరులు చంపుకొని కన్నబిడ్డలు చంపుకొని, ఏమండి ఇలాంటి దుర్మార్గాలు చాలా ఉండేవి పూర్వం. అతల్య అనేటువంటి రాణి తన మనవల్ని కొడుకు చచ్చిపోయాడని తెలిసి మనవల్ని కూడా చంపించింది. ఎవరిని మనవల్ని చంపుకుంటారా? రాజ్యం కోసం తండ్రిని చంపాలనుకున్నాడు ఎవరు? అబ్షాలోము. రాజ్యం కొరకు 70 మంది అన్నదమ్ములు చంపేశాడు ఒకడు. 70 మంది అన్నదమ్ముల్ని. ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు ఎక్కువ ఉండేవి. నేను ఏలుబడి చేయాలంటే ఈ అన్నదమ్ములు ఎవడు అడ్డు రాకూడదని. అంతకుముందు వరకు ప్రేమగా ఉన్న ఒక తల్లి బిడ్డలే చంపేసుకునేవాడు. వీడెవడు మనకు అడ్డం రాకూడదు. కానీ మన రాజు ఎలాంటి వాడంటే ఇక్కడ రాయబడింది ప్రవచనం, ఇదిగో నీ రాజు సాత్వికుడు. ఎవరిని ఏమనడు, చాలా నెమ్మది పరుడు, యోగ్యుడు, ఉత్తముడైన రాజు మన దేవుడు. దేవుడికి స్తోత్రం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు పిల్లైన చిన్న గాడిదనెక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారితో చెప్పుడి. శిష్యులు యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లలను తోడుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములో అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. యేసు ప్రభు ఆ గాడిదనెక్కి యెరూషలేముకి వెళుతున్నప్పుడట ఆయన యొక్క శిష్యులు కొంతమంది భక్తులు తమ అంగీలను తమ బట్టలను చలువు వస్త్రాల్లాగా బారున ఆయన వెళ్ళినంత దూరం కూడా వాటిని పరిచారు. అంటే ఆయనకి ఘనతను ఆరోపించారు. ఆయన అలా చేయాలని వాళ్ళకి మనసు కలిగింది. ఎందుకంటే యేసు ప్రభు ఈ 3.5 సంవత్సరాల్లో ఆ యెరూషలేములో చుట్టుపక్కల యోదయ, సమరయ, గలిలయ ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటిలో గొప్ప కార్యాలు ఆయన చేశాడు. మృతులను సజీవులుగా లేపాడు, కుష్ఠరోగులను స్వస్థపరిచాడు, గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడు, కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు, చెవుడు, నత్తి ఇలాంటి వారిని అన్ని కూడా దయ్యాల నుంచి విడిపించాడు. ఇక ఆయన చేయని కార్యం అంటూ లేదు. అద్భుతాలు ఎన్నెన్నో చేసేసాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఆ ప్రాంతంలో చాలామంది ఆయన పట్ల కృతజ్ఞతగా ఉన్నారు. ఆయన వల్ల మేలు పొందిన వాళ్ళే ఎక్కువ, స్త్రీలు ఎక్కువే, పురుషులు ఎక్కువ. అనేకమైనటువంటి రోగాల వారికి పోయింది. వాళ్ళందరూ కృతజ్ఞతతో ఆ ర్యాలీలో పాల్గొన్నారు. అంత మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పస్కా పండుగకు వారం 10 రోజుల ముందే వాళ్ళు వస్తారు. ఎందుకనంటే అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవాలి. వాళ్ళు ఉండటానికి ఒక లాడ్జ్ ఏదైనా కావాలి. పలానా చోట మనం ఉండాలి, ఈ వారం రోజులు ఉండాలని ఇళ్ళు వెతుక్కోవడం కోసం చాలా ముందుగా వచ్చేసేవాడు. అలా వచ్చేసిన జనంతో ఆ యెరూషలేము ప్రాంతం అంతా నిండిపోయింది. అంతేకాదు యేసు ప్రభు ఊరేగించేటప్పుడు చాలామంది ప్రజలు ఆ ర్యాలీలో వెళ్ళారండి. హల్లెలూయా. వాళ్ళు ఏమని ప్రకటించారో చూడండి. అక్కడ తమ బట్టలను వేయగా ఆ బట్టల మీద కూర్చుని జనసమూహంలో అనేకులు ఆయన తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగునా పరిచిరి. జనసమూహంలో ఆయన ముందు వెళ్ళుచుండిన వారు, వెనక వచ్చిచుండిన వారు, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయిచుండిరి. దేవుడికి స్తోత్రం.
దావీదు కుమారునికి జై అంటూ వీళ్ళు ప్రభువుని ఆరాధిస్తున్నారు. ప్రభువు పేరట వచ్చుచున్నవాడు స్తుతించబడుగాక, సర్వోన్నతమైన స్థలంలో జయమని కేకలు వేస్తున్నారు. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఆయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పి దేవుడికి స్తోత్రం. పట్టణం అంతా కూడా చాలా గలిబిలైపోయారటండి. ఇంత ఫాలోయింగ్ ఉన్నటువంటి ఈయన ఎవరని పట్టణం అంతా కూడా ఏమైపోయారంటమ్మా, పట్టణం అంతయు ఈయన ఎవరో అని కలవరపడ్డారట. ఎందుకంటే రాజు వచ్చినట్టుగా ఈయన వస్తున్నాడు, ఇంత ఫాలోయింగ్ యేసు ప్రభుకుందని, ఏం జరగబోతుందో, ఏం కీడు వస్తుందని పట్టణ ప్రజలందరూ కూడా కలవరపడిపోయారు. దేవుడికి స్తోత్రం కలుగు. కానీ ప్రభువారు యెరూషలేముకు వచ్చారు. ఆ యెరూషలేముకు వచ్చి అక్కడ ఉన్నటువంటి కొన్ని దుర్నీతి కార్యాలన్నింటినీ కూడా అక్కడి నుంచి తొలగించాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో యెరూషలేముకు రాగానే ఆయన ఏం చేశాడు రాయబడింది. యేసు సరాసరి ఎక్కడికి వచ్చాడంటే దేవాలయం దగ్గరికి వచ్చాడు. అమ్మా, యేసు ప్రభు యెరూషలేములో ఆలయం దగ్గరికి వచ్చాడు. అక్కడ ఆలయ ప్రాంగణం, ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా పాడుగా ఉన్నాయి. ఆయనకి ఇష్టం లేని పనులన్నీ అక్కడ జరుగుతున్నాయి. ఎందుకంటే పశువులను, పావురాలను, గొర్రెలను, గొడ్లను అమ్ముకునే వాళ్ళందరూ కూడా ఆ ఆలయాన్ని దగ్గర అపవిత్రం చేసేస్తున్నారు. పావురాలను పెట్టుకుని అక్కడ కొంతమంది వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళకి నియమించబడిన స్థలంలో ఉండకుండా దగ్గరకు వచ్చేసారు. ఎందుకంటే ప్రధాన యాజకులు కాస్త డబ్బులు ఇచ్చి నా వ్యాపారం జరగాలని అందరూ యెరూషలేము దేవాలయాన్ని ఆక్రమించేసుకున్నారు. పశువులు తీసుకొచ్చారు, చిల్లర మార్చుకునేవాళ్ళు, పావురాళ్ళు, గువ్వలు అమ్ముకునేవాళ్ళు, గొర్రెలు అమ్ముకునేవాళ్ళు, గొడ్డలు అమ్ముకునేవాళ్ళు పెద్ద వ్యాపారం అక్కడ పెట్టేసుకున్నారు. ఎందుకంటే పస్కా పండుగకు చాలా బేరాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా వాళ్ళందరూ కూడా ఆక్రమించేసినప్పుడు యేసు ప్రభు వారికి అంటున్నాడు, చూడమ్మా, యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టి రోకలు మార్చు వారి బల్లలను, గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిన వారండి. చూడండి, యేసు ప్రభు అక్కడికి వచ్చేటికి ఆ దేవాలయ ప్రాంగణాలన్నీ కూడా ఆ జంతువులతో, పశువులతో, పక్షులతో, చిల్లర మార్చుకునే వాళ్ళతో నిండిపోయాయి. యేసు ప్రభు వారు ఏం చేశారంటే ఆ గోవలు అమ్ముకునే వాళ్ళ ఆ గోవలను తీసుకుపోమని చెప్పారు. తాళ్లతో కొరడాలు చేసి ఆ పశువులన్నీ దూరంగా తోలేశాడు. ఆ చిల్లర మార్చుకునే వాళ్ళు బల్లలు పడద్రోసి మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోమని ఆ వాళ్ళందరూ కూడా తోలివేశారు. ఎందుకంటే యేసు ప్రభు వారు అన్నాడు, నా మందిరము ప్రార్థనా మందిరం ఉండాలి, ఇలా వ్యాపారాలు ఉండకూడదు దేవుని మందిరం చెప్పి దేవుడు వాటన్నింటినీ కూడా పడద్రోసేశాడు. మీరు దాన్ని ఏం చేస్తున్నారని చెప్పాడు. ఇది ప్రార్థనా మందిరం ఉండవలసిన ఈ స్థలం వ్యాపార కేంద్రంగా మీరు చేసేసారు, దొంగల గుహగా మీరు దాన్ని మార్చేశారని చెప్పి అవన్నీ కూడా శుద్ధి చేసినటువంటి సంఘటన అక్కడ చూస్తాం. తర్వాత అక్కడ రాయబడింది ఏంటంటే గుడ్డివారును, కుంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచారు. అదే సమయంలో కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశారు. అక్కడ గుడ్డివారు, కుంటివారు అనేక మంది రోగులు ఆ సమయంలో దేవాలయమునకు ఆయన యొద్దకు రాగా ఆయన వారిని అందరినీ కూడా స్వస్థపరిచి ఉన్నారు. దేవుడికి స్తోత్రం. కాగా ప్రధాన యాజకులను, శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఏం జరిగిందంటే అక్కడ దేవాలయంలోకి వచ్చినప్పుడు రోగులను స్వస్థపరిచాడు, అనేక మంది బాగైపోయారు, అనేకులు స్వస్థపడిపోయారు, అందరూ క్షేమస్థితిని పొందారు, వాళ్ళ జీవితాల్లో చాలా సంతోషం నిండిపోయింది. అక్కడ కొంతమంది చిన్నపిల్లలు దేవుడిని ఆరాధించారు. ఏమనమ్మా,
దావీదు కుమారునికి జయము అంటూ దేవాలయంలో కేకలు వేయించిన చిన్నపిల్లలు. దావీదు కుమారునికి జయము చెబుతూ కేకలు వేస్తారని చిన్నపిల్లలు. హల్లెలూయా. అక్కడున్న ప్రధాన యాజకులు కానీ శాస్త్రులు కానీ ఈ యేసు అంటే పడని వారు ఉన్నారు. ఆ పడని వారు యేసు దగ్గరికి వచ్చి, ఏమయ్యా వింటున్నావా, ఈ పిల్లలు ఏమంటున్నారు వింటున్నావా అని అన్నారు. వింటున్నాను అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఏం వింటున్నాడు? చిన్నపిల్లలు చేసే స్తుతులు దేవుడు వింటున్నాడు. హల్లెలూయా. మన పిల్లలు సండే స్కూల్ పిల్లలు పాటలు పాడితే మన యేసయ్య విని సంతోషిస్తాడు. హల్లెలూయా. మన బిడ్డలు ఆరాధన చేస్తే వింటాడు ఆయన. మన బిడ్డలు ప్రార్థన చేస్తే వింటాడు. చిన్నపిల్లల ప్రార్థన కూడా తృణీకరించకుండా వినే దేవుడు. ఏంటి వీళ్ళు అంటున్న మాటలు వింటున్నావు అంటే, వింటున్నాను, అవును వింటున్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి మన సండే స్కూల్ టీచర్స్ నేను అభినందిస్తున్నాను. మీరు బిడ్డలతో ప్రార్థనలు నేర్పించండి, పాటలు నేర్పించండి, ఆరాధన నేర్పించండి, వాక్యాలు నేర్పించండి. ఎందుకంటే మన ప్రభువారు ఇవన్నీ గమనిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. మన యేసు రాజు అయి ఉన్నాడు. హల్లెలూయా. మన యేసు ఏమై ఉన్నాడమ్మా? రాజు. ఎలాంటి రాజు అయినా? నీతి గల రాజు, న్యాయం గల రాజు, సాత్వికుడైన రాజు, దీనుడైన రాజు. ఇలాంటి వాడు ప్రపంచంలో అసలు పుట్టలేదు. ఈయన దేవాది దేవుడే, దైవ కుమారుడైన యేసుగా భూలోకంలో కన్యమరీ గర్భంలో ఆయన అవతరించాడు. దేవుడికి స్తోత్రం. ఈ భూమండలం చేసింది ఈ రాజు గారే, ఆకాశం చేసింది ఈ రాజే, సూర్యుడిని చేసింది ఈయనే, చంద్రుని నక్షత్రాలు చేసింది ఈయనే, మానవ జనాంగాన్ని నిర్మించింది ఈయనే, అన్నీ ఈయనే చేశాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఈ గ్రామం ఎవరిది? ఈ పట్టణం ఎవరిది? ఈ భూమండలంలో ఉన్నటువంటి రాజ్యాలు ఎవరి అంటే ఈయనయే. దేవుడికి స్తోత్రం. ఈ భూలోకంలో చాలామంది రాజులు ఏలేరు కానీ ఈయన పైనుండి పరిపాలన చేశాడు. దేవుడికి స్తోత్రం. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం. సర్వయుగముల సజీవుడు. సర్వయుగాలలో ఉన్నది ఇదే. ఇప్పుడు భూమి పుట్టి ఎన్ని యుగాలు జరిగినాయో అన్ని యుగాల్లో ఈయనే రాజు. అప్పుడు ఈయనే రాజు, ఇప్పుడు కూడా. ఆదాము కాలంలో ఉన్నది ఈయనే, నోవా కాలంలో ఉన్నది ఈయనే, అబ్రహాము కాలంలో ఉన్నది ఈయనే, దావీదు కాలంలో, సొలొమోను కాలంలో, ఇశ్రాయేలుతో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉన్నది ఈయనే. సర్వయుగాలలో రాజు మన దేవుడు. ఈయనే రాజు, యుగ యుగాలు ఈయనే రాజు. దేవుడికి స్తోత్రం. ఈ లోకంలో కొంతమంది రాజులుగా పుట్టి చనిపోయారు, వాళ్ళ జీవితాలు అంతటితో అయిపోయాయి. కానీ మన రాజు అయిన యేసు మరణాన్ని గెలిచి తిరిగి లేచింది. హల్లెలూయా. మనం ప్రివిలేజ్డ్ పీపుల్. ఎందుకంటే ఏంటి ఆ ప్రివిలేజ్ అంటే, సజీవుడైన దేవుడిని మనం కలిగి ఉన్నాం, మాట్లాడే దేవుడిని మనం కలిగి ఉన్నాం, యుగ యుగాల మట్టి జీవిస్తున్న దేవుడిని మనం కలిగి ఉన్నాం, అసలు సిసలైన దేవుడిని మనం కలిగి ఉన్నాం, మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడిని మనం కలిగి ఉన్నాం. దేవుడికి స్తోత్రం. ఆయనకు నచ్చనిది ఏంటంటే చెడుగును ఆయన ప్రోత్సహించడు, చెడుగును ఆయన అనుమతించడు. నీవే దేవుని మందిరం అయితే నీ మందిరంలో చెడు వ్యాపారాలు ఉండకూడదు, నీలో వ్యభిచారాలు ఉండకూడదు, నీలో త్రాగుడు ఉండకూడదు, నీలో నీచ కార్యాలు ఉండకూడదు, డబ్బుల కోసం మోసకరమైన పనులు నువ్వు చేయకూడదు, అబద్ధాలు మోసాలు ఇలాంటి నీలో ఉండకూడదు. నువ్వు దేవాలయం లాంటి వాడు, మనమందరం దేవునికి ఒక ఆలయం లాంటి వాడు. మనల్ని దేవుడు శుద్ధి చేయాలనుకుంటాడు. దేవుడికి స్తోత్రం. మన దేవుడు ఏం చేయాలనుకుంటాము? మనలో మందలుగా పశువులు లాంటి పశు మనస్తత్వాలు నీలో ఉన్నాయి. నీలో నానా విధములైనటువంటి దేవుడికి ఇష్టం లేని పనులు ఉన్నాయి. వాటన్నింటినీ యేసు ప్రభు తాళ్లతో కొరడాలు చేసి బయటికి తోలేస్తాడు. ఈ మాటలు వినటానికి కొంచెం కష్టం అనిపించినా నీలో ఉన్న సమస్త దుర్మార్గాన్ని క్లీన్ చేస్తున్నాడు దేవుడు. మనం ఎలా మారాలంటే యేసులాగా మారిపోవాలి.
మన మాట తీరు యేసు మాట తీరులాగా వచ్చేయాలి. నీ చూపు యేసయ్య చూపులాగా ఉండాలి. నీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండాలి. మనం వెలుగు సంబంధంలోనే ఉండాలి. నీతి ఫలం ఫలించే వాళ్ళలాగా ఉండాలి. మనం ఏ విధమైన చిన్న అపవిత్రత కూడా మనల్ని ఏలుబడి చేయకూడదు. దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరూషలేము ఆలయాన్ని బాగు చేసిన దేవుడు నీ జీవితాన్ని కూడా సంపూర్ణంగా శుద్ధి చేయాలి. తన మాటల చేత మనల్ని బోధిస్తున్నాడు. ప్రతి ఆదివారం, ప్రతి గురువారం, ప్రతి శనివారం దేవుడు మనతో మాట్లాడి ఏం చేస్తున్నాడు? మనల్ని శుద్ధి చేస్తున్నాడు. మన రాజు ఎలాంటిది? రాజు అయినా ఏమంటే మన రాజు ఎలాంటివాడో చెప్పుకున్నాం. నీ రాజు సాత్వికుడు, నీ రాజు నీతిపరుడు, నీ రాజు దీనుడు. ఇలాంటి లక్షణాలు గల రాజులు అసలు ప్రపంచంలో ఎవడు లేడు. ఈయనే అసలైన సిసలైన రాజు, రాబోయే రాజు ఈయనే. యుగ యుగాలు ఏలేదు కూడా ఈయనే. ఆయన పరిపాలనలో మనం ఉండబోతున్నాం. దేవుడికి స్తోత్రం. ఇక్కడికి దేవుడి చిత్తం లేకపోతే నువ్వు ఇక్కడికి రావసలు. నేను దేవుడు తన రాజ్యం కొరకు ఎన్నిక చేశాడు. నేను దేవుడు తన రాజ్యం కొరకు ఎన్నిక చేశాడు కాబట్టి ఈ మందిరంలో ఉన్నారు. అందరూ రారు. ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది ఉన్నారు. అందరూ రాలేదు. నువ్వు వచ్చావంటే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడికి స్తోత్రం. నిన్ను క్లీన్ చేస్తున్నాడు దేవుడు. తన వాక్యం చేత సరిదిద్దుతున్నాడు. మన లోపాలు దిద్దుతున్నాడు. మనలో ఉన్న దుర్వ్యాపారాలు పోవాలి. మనలో ఉన్న చెడుగంతా కూడా, కల్మషం అంతా బయటికి పోవాలి. అందుకని యేసు ప్రభు వారు శుద్ధి చేసే పరిచయం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మట్లాదివారం సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనమే ఆయన ఇల్లు. హల్లెలూయా. గాడిద మీద ఇంటికి వచ్చాడని చెప్పుకున్నాం కదా. మనం ఒకప్పుడు గాడిదలని స్వభావం కలవాళ్ళని. మన మీద యేసయ్య ఆశీనుడై ఉండాలి. మనం యేసయ్యను మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన మనతో తీసుకువెళ్ళాలి. నేను సాలిపేట గ్రామం వెళ్ళేటప్పుడు, యేసు ప్రభువా, నేను ఒక్కడినైతే ఈ ఊరు వెళ్ళట్లేదు, మీరు నేను కలిసి వెళుతున్నాను, నిన్ను మోసుకుని వెళుతున్నాను, నిన్ను తీసుకుని వెళుతాను, మన ఇద్దరం కలిసి పనిచేయాలి ఈ ఊరు అంటూ యేసు ప్రభుని తీసుకుని వెళ్తాను. ఒకప్పుడు ఆ గ్రామంలో ఇద్దరు ఆడపిల్లలు, ఇంత చిన్న చిన్న పిల్లలు వచ్చేవాడు ప్రార్థన. అక్కడ సంఘం స్థాపించాలని మేము 5గురు కారు తీసుకుని కారులో వెళ్ళాడు. సన్న రోడ్డు, అది కాలువగట్టు పెంచింది రోడ్డు. మేము వెళ్ళేటప్పుడు ఏదన్నా ఎదురొస్తే తప్పించుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళలేమని గడగడ ఆడిపోయాడు. ప్రార్థన చేసుకుని వెళ్ళాడు. వెనక్కి రాలేము, అలాగని ముందుకు దాన్ని సైడ్ ఇచ్చాడు. అంత కష్టంగా ఉండేది. అలాంటి కారు డిక్కీలు వేసుకుని వెళ్ళాడు. మేము అది తవ్వుకుంటూ, కారుని ఆఫ్ చేసి తవ్వుకుని సరి చేసుకుంటూ వాళ్ళు తీసి ఫోటో తీసుకుని పేపర్కి ఇచ్చుకుని రోడ్డు వేయించారు. దేవుడికి స్తోత్రం. ఒక కారు వెళ్ళటానికి ఇబ్బందిగా ఉండేది. 2 లారీలు 2 ట్రాక్టర్లు తప్పుకునేంత రోడ్డు వేశారు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే నా రాజు ఆ దారంట నడిచాడు. ఆయన నేను నడుచుకుంటూ వస్తున్నాం. ప్రతి వారం నాడు నేను వెళ్ళేటప్పుడు ఆ మాటే పలుకుతుంటాను. మన ఇద్దరం కలిసి వెళుతున్నాం ఈ దారి. ఆ దారి పెద్ద విశాలమైన దారి. దేవుడికి స్తోత్రం. అంతేకాదు, మన చర్చి ముందు ఉన్నటువంటి రోడ్డు చీల మండలం ముందుకి అంత బురద ఉండేది. అక్కడ భవన్నారాయణ గారు అని ఒక ఆయన ఉంటాడు. వాళ్ళు వాడుకునే నీళ్ళన్నీ రోడ్డు మీదకి వచ్చి ఎప్పుడు పాటు చిత్తలాడిపోయేటువంటి, అది కాలు జారి పడిపోతారు ఈ ముసలోళ్ళు అనుకునేవాడు. కానీ అది కూడా ఎత్తైన రోడ్డుకి వేసేసారు ఇప్పుడున్న గవర్నమెంట్. దేవుడికి స్తోత్రం. మన చర్చి మొదలుకొని ఆ స్ట్రీట్ అంతా కూడా పెద్ద రోడ్డు వేశారు. మన గుడి ముందు చాలా మంచి రోడ్డు. దేవుడికి స్తోత్రం. నేను అనుకుంటాను, ప్రభు నాతో నడవమట్టి, ప్రభువును మోసుకెళ్ళమట్టి ఈ ప్రాంతం అంతా దీవించగలిగాను. దేవుడికి స్తోత్రం. ఆ సత్యాన్ని అక్కడున్న వాళ్ళు కూడా నమ్మారు. ఇదేంటండి మీ గుడి ముందు ఉన్నటువంటి రోడ్డు ఇంత పెద్ద రోడ్డు వేశారని వాళ్ళు కూడా ఆశీర్వాదం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డరా, యేసయ్యని ఏదో ఒక ఆదివారం నాడే మనం ఎత్తుకుని మిగతా రోజుల్లో మోయని ప్రజలుగా ఉండకూడదు. మన జీవితకాలం అంతా యేసయ్యతో కలిసి మనం నడవాలి. హల్లెలూయా. నువ్వెక్కడికి వెళ్ళినా యేసయ్యని తీసుకెళ్ళి, నువ్వెక్కడికి వెళ్ళినా యేసయ్యకి సాక్ష్యంగా ఉండవు. యేసయ్యతో మనం ప్రయాణం చేయాలి. యేసయ్యతో కలిసి నువ్వు దేవుడిని స్తుతించాలి, ఎక్కడున్న దేవుడిని ఆరాధించాలి, ఎక్కడున్న దేవుడికి ఇష్టురాలకు ఇష్టడుగా నువ్వు దేవుడికి ఉండాలి. కొన్నిసార్లు
చెడు స్నేహితులతో కలిసి నీ భక్తిని విడిచిపెట్టుకో. నీ మాటల్లో తేడా రావద్దు, నీ చూపుల్లో తేడా రానివ్వకు, నీ యొక్క సంభాషణ తేడా రాకూడదు. యేసుకు తగినట్టుగా నడు, యేసుతో కలిసి జీవించు, యేసుతో కలిసి నడు, యేసుని హృదయంలోకి తెచ్చుకో. నేను యేసు ప్రభుని కలిసి చేపట్టుకుని నడుస్తున్నామని భావించి నడవాలి. అప్పుడు నీ జీవితం ఆశీర్వాదకరంగా. దేవుడు స్తోత్రం. ఇక్కడి నుంచి నీ ఇంటికి ఒక్కదాని వెళ్ళిపోతాను అనుకోదు. యేసయ్య మనందరం కలిసి మన ఇంటికి వెళదాం రమ్మని తీసుకు. నీ ఇంటికి వచ్చాను కదా, ఇప్పుడు నా ఇంట్లోకి రా. నాకు ఇంట్లో సమాధానకర పరిస్థితి, నా భర్తకి నాకు, నా పిల్లలకి నాకు, నా కుటుంబంలో అందరూ మేము ఒకరికొకరు సమాధానంగా ఉండాలని మీరు ఆశించి ప్రార్థన చేసుకోవాలి. దేవుడికి స్తోత్రం. నేను ఒక ప్రార్థన మీతో చెప్పాను, ఎలా చేసుకోవాలి గుర్తుండిందా మీకు? మీ కుటుంబాలు శాంతి సమాధానంగా ఉండాలంటే మీరు లేవగానే దేవుడు కృతజ్ఞతలు చెప్పి, యేసయ్య ఈ రోజంతా నాలో నాకు సమాధానం. కొన్ని పరిస్థితులు నిన్నే గందరగోళం చేసేస్తాయి, భయాలు వచ్చేస్తాయి, ఆందోళనలు వచ్చేస్తాయి, దిగులు వచ్చేస్తాయి, విచారం వచ్చేస్తాయి. స్వర్ణ ఎక్కడున్నావు? స్వర్ణ వింటున్నావా? ఏమని ప్రార్థన చేయాలి లేవగానే? యేసయ్య నాలో నాకు సమాధానం కావాలి, ఒకటి. రెండవది, నీకు నాకు సమాధానం కావాలి. దేవా, నీకు విరోధంగా నేను ఏ పని చేయకూడదు, నీకు నాకు ఎప్పుడు కూడా సమాధానం ఉండాలని ప్రార్థన చేసుకో. మూడోది, నువ్వు ఆడదానివైతే నా భర్తతో నా పిల్లలతో ఈ రోజంతా సమాధానంగా గడపాలి. వాళ్ళకి నాకు నువ్వు మగాడు అయితే నా భార్యకి నాకు ఈ రోజంతా సమాధానం దయచేయమని ప్రార్థన చేసుకోండి. ఏమంటే అలా చేయకపోతే ఏమవుద్ది అని అనుకుంటే, భార్య భర్తలకి తేడా వచ్చి వీళ్ళిద్దరూ కొట్టేసుకునే కాడికి, పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయే కాడికి మీరు ప్రార్థన చేసుకుంటే మీ ప్రార్థన తప్పనిసరిగా నెరవేరుస్తాడు దేవుడు. హల్లెలూయా. మన శాంతి సమాధానాలతో బ్రతకాలని కోరుకోవాలి. నీ భార్యకి నీకు సమాధానం ఉండాలని కోరుకోవాలి. ప్రభు, మా ఇంటిలో సమాధానం దయచేయి, నా కొడుకులతో, కోడలతో, మనవలతో, మనవరాలతో సమాధానం దయచేయమని ప్రార్థన. మరొక విషయం ఏంటంటే, మా ఇంటి పక్క వాళ్ళతో మాకు ఎప్పుడు కూడా సమాధానం. ఇరుగు పొరుగు వాళ్ళతో ఎన్ని కష్టాలు ఉంటాయో మాకు తెలుసు. ఒక ఆవిడ ఆ చెత్తని ఉదయం ఊడ్చేటప్పుడు ఆ చీపురుతో మా స్థలంలోకి ఇలా దుడిచేసారు. వాళ్ళ సరిహద్దు వాళ్ళు దుడుచుకుని ఎత్తుకుని బయట చెత్త పోగులో పోసుకోవచ్చాడు. కానీ విరోధ భావం, దెయ్యాలు ఉంటాయి కొంతమందిలో. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ చెత్త అంతా పక్కోళ్ళలోకి ఇలా దుడిచేస్తారు. అది కూడా కొన్ని గొడవలకి ప్రారంభం. కాబట్టి మనం శాంతిగా ఉండాలంటే, కోరుకోవాలంటే ఏం చేయాలి? మనం మా ఇరుగు పొరుగు వారికి మాకు మధ్య ఏం కావాలని కోరుకోవాలి? సమాధానం. అలాగే సంఘంలో ఉంటున్న మనందరికీ మధ్య ఒకరికొకరికి అన్నదమ్మలు అక్క చెల్లి మనలో మనకు సమాధానం. నేను అలా ప్రార్థన చేస్తాను. నేను ఇలా ప్రార్థన చేయటం మొదలెట్టిన తర్వాత ఏ విధమైన సమస్య నేను ఇప్పటి వరకు ఎదుర్కోలేదు. దేవుడికి స్తోత్రం. కాబట్టి మీకు కూడా నేర్పిస్తున్నాను, మన దేవుడు ఎలాంటి వాడు? సాత్వికుడు, దీన మనసు గలవాడు, నెమ్మదిపరుడు, నీతిగల రాజు అయిన ఆయన మనం కలిగి ఉన్నప్పుడు ఆయన మనం ఇలా ప్రార్థన చేసుకోవచ్చు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ రాజును మనం ఎక్కడికి వెళితే అక్కడ తీసుకెళ్ళాలి, ఆయనతో కలిసి జీవించాలి, ఆయనతో మనం ప్రయాణం చేయాలి. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క ఉదయకాల ఆరాధనలో ఈ మట్లాది వారు సందర్భం చెబుతున్నాను. అనేక మంది ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని, ఇంకా ఏమా దావీదు కుమారునికి జయంటూ ఆ వీధులు వాడవాడలో ఆయనకి స్వాగత గీతం పాడారు. దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా హోసన్నా, హోసన్నా యేసన్నా, హోసన్నా యేసన్నా, దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా. మన యేసు దావీదు కుమారుడని పిలిపించుకుంది. దేవుడికి స్తోత్రం. అబ్రహాము కుమారుడని కూడా పిలిపించుకుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు గొప్ప దేవుడు. కాబట్టి మనం ఆ దేవుడిని మనం పూజిస్తున్నాం. మనం ఒక క్రొత్త జనాంగం. ఈ లోకం అంతటికి మనం ఒక ప్రత్యేకమైన ప్రజలు.
నీతిగల ప్రజలు, వెలుగుగల ప్రజలు, సత్యమైన ప్రజలు, అబద్ధమాడని ప్రజలము, వెలుగు సంబంధులం. అలాంటి నీతి బతుకునే ప్రాక్టీస్ చేయండి. ఏ చేయమంత తప్పు కూడా చేయకుండా మనం బ్రతుకుదాం, కంకణం కట్టుకుందాం. నీ మాటలో అపవిత్రత కానీ దోషాలు కానీ రాకుండా మన దేవుడికి సాక్షాత్తంగా పరిశుద్ధమైన జీవితాలు గడుపుతాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన రాజు ఎంత దీనుడో అంత దీనత్వం మీ ఇంటిలో చూపించండి. మీ ఇంటిని నరక పాత్రగా చేసుకోవాలన్నా మీరే, దాన్ని స్వర్గంగా మార్చుకోవాలని మీరే. దేవుడికి స్తోత్రం. ఏమండి, కొంతమంది ఇంట్లో ఆడవాళ్ళు చేసి ఆగడానికి అంటే ఆ మాటలు వెళ్ళాక మగవాడు వీధెక్కి అక్కడ కూర్చుంటాడు. ఇంట్లో నాకు శాంతి ఉండలేదు. మీరు అలాంటి స్త్రీలాగా ఉండకూడదు. మీ ఇల్లు చిన్న పరలోకంలాగా అనిపించాలి ఆయన. దేవుడికి స్తోత్రం. కలిసి భార్యతో బిడ్డలతో ఇంటిలో కాలక్షేపం చేయాలని, బయటనే ఏముంది అక్కడ, నా భార్యతో బిడ్డలతో సంతోషించాలని మనసు వాళ్ళకి కలగాలంటే మీరు నేను చెప్పిన ప్రార్థన చేసుకోవాలి. నేను చెప్పిన ప్రార్థన చిన్న విషయమే ఇది, కానీ మీరు నెగ్లెక్ట్ చేయటం వల్ల ఈ ప్రార్థన విన్నవాడు నీ భర్త తాగకుండా కూడా నువ్వు ప్రార్థన చేస్తున్నావా, ఆయన అలవాటు అయిపోయింది, నేను మానడాన్ని అంటాను. అది రాంగ్. మీరు ప్రార్థన తప్పనిసరి చేయాలి. తన బిడ్డలు చేసే ప్రార్థన నెరవేర్చాలని దేవుడు చూస్తున్నాడు. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపునని. నువ్వు నీతిగా నడిస్తే నీ ప్రార్థన దేవుడు వింటాడు. ప్రభువు కన్నులు ఎవరి మీద నీళ్ళ? నీతిమంతులు. మరి నువ్వు నీతిమంతురాలు అయితే దేవుడు నిన్ను చూస్తాడు, నీ ప్రార్థన వింటాడు. దేవుడు చూస్తాడు. అలాగే నీవు నీతిమంతుడుగా నడిస్తే నీ ప్రార్థన కూడా. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపునవి, కానీ కీడు చేయు వారికి ఆయన ముఖం విరదు. నువ్వు తప్పులు కీడులు చేస్తుంటే చి నేను వీడితో నడవలేను, వీడితో సంభాషణ చేయలేను, వీడితో కూర్చోలేను, వీడి హృదయంలో ఉండలేనని దేవుడు బయటికి వెళ్ళిపోతాడు. మన రాజుని మనలో కలిసి జీవిస్తుంటే నీవు కూడా రాజరికాన్ని అనిపిస్తుంది. దేవుడు ఇస్తాడు. మన రాజు గొప్పవాడు, సృష్టికర్త, సకల ఐశ్వర్యాలు ఆయనతోనే, బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయనతోనే. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉంటే నీ బిడ్డలు జ్ఞానవంతులు అవుతారు. హల్లెలూయా. చాలామంది ఇద్దరు ముగ్గురు నాకు ఫోన్ చేసి మా బిడ్డ ఫస్ట్ క్లాస్లో వచ్చాడు అని ఇలా ఫోన్ చేసి చెప్తున్నారు కదా. అవును, నీ బిడ్డలు జ్ఞానవంతులు అవుతారు. దేవుడికి స్తోత్రం. ఈ నీతి గల రాజులు పూజించే వాళ్ళందరూ గొప్పవాళ్ళు అవుతారు. కాబట్టి ప్రియులరా, మనం దేవుణ్ణి కలిగి ఉందాం. మన రాజు గొప్పవాడు. మన రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. ఇక్కడి నుంచి మనం ఖాళీ చేసి వెళ్ళిపోతాం. హల్లెలూయా. మనకి ఏ రాజ్యం అని చెప్పండి? పరలోక రాజ్యం. దేవుడికి స్తోత్రం. ఈ లోకంలో మనం కొంతకాలం ఉంటాం. క్రైస్తవులు ఈ లోకంలో ఉండకూడదని ఎన్నో తీర్మానాలు చేస్తున్నప్పుడు ఈ లోకంలో మనందరికీ దేవుడు పరలోకం తానే స్వయంగా నిర్మించిన దేశం ఉంది. ఆ దేశాన్ని మనం దాని కొరకు నిరీక్షించండి. దాని కొరకే కలలు కనండి. యేసయ్య నువ్వు ఎప్పుడు వస్తావు, మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తావు ప్రార్థన చేయండి. అక్కడి శ్రమలు లేవు, అక్కడ మనశ్శాంతి కరువు ఉండదు, సంపూర్ణమైన మనశ్శాంతి కలిగి. ఇక్కడే స్ట్రగుల్స్ ఉన్నాయి కానీ, ఇక్కడే ఇబ్బందులు ఉన్నాయి కానీ దేవుని రాజ్యంలో మనకు అశాంతి లేదు. అక్కడ రోగం లేదు, నొప్పులు లేవు, అశాంతి లేదు, తిండి తిప్పల కొదువు లేదు, అన్నీ సమృద్ధి కొట్టాయి. మన రాజుగారు అయినటువంటి యేసు ప్రభు వారు మన కొరకు సిద్ధపరిచిన మన ఇంటికి వెళ్ళిపోతాం. దేవుడికి స్తోత్రం. దాని కొరకు నువ్వు సిద్ధమేనా? ఆ రాజ్యం కొరకు ఈ రోజున భూలోకంలో ఉంటున్నావంటే ఇక్కడ ఉంటామని కాదు, శాశ్వతంగా. మనం అద్దెంట్లో ఉన్నావు పర్వాలేదు, మన యేసు త్వరగా వస్తాడు, మనం అక్కడికి వెళ్ళిపోతాం. చిన్న ఇంట్లో ఉంటున్నావా పర్వాలేదు, దేవుని స్తుతించు. ఇక్కడ ఉండగా కూడా ఆశీర్వాదం ఇవ్వగలడు ఆయన. ఇక్కడ ఏది నీకు కలగపోయినా రారాజుతో యుగయుగాలు మనం అనుకుంటాం. దేవుడికి స్తోత్రం. మన రాజు సామాన్యుడు కదా, మరణమును కూడా ఈ భూలోకంలో జయించి వెళ్ళినట్టు. హల్లెలూయా. కాబట్టి ఆ రాజ్యం కొరకు మనం ఎదురు చూద్దాం, ఆయన దీవెన పొందుదాం. దేవుడి మాటలు మీ హృదయంలో దీవించునుగా.